ఈ దిన ధ్యానము నిమిత్తము రూతు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించి చూద్దాం. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను కిలియోను ఇద్దరూ చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, నయోమి కరువు కాలంలో మరి తన భర్త పిల్లల్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిందని, అక్కడ వారు నివసించు కాలంలోనే తన కుమారులిద్దరికీ వివాహం జరిగిందని మరి మనం రూతు గ్రంథంలో చదువుతూ వస్తాం. అక్కడ తన పెనిమిటి లేని దయను 2 కుమారులను చనిపోయి అన్నప్పుడు 10 సంవత్సరముల వారి మధ్య నివసించిన నయోమి అనేక రీతిలుగా అనేక మారులు ఆ మోయాబీయుల చేత గాని, తన వియ్యమందిన తన వియంకురాళ్ళ చేత గాని, అనగా తన కోడళ్ల పుట్టింటి వారి చేత గాని ఆదరించబడి ఓదార్చబడి అనేక దుఃఖదినములు వారి మధ్య గడిపినప్పుడు ఆమె వారితో ఎంత సన్నిహితంగా, ఎంత ప్రేమగా, మరి వారి బాంధవ్యాన్ని బట్టి, బంధుత్వాన్ని బట్టి వారి మధ్య మెలిగిందో మనం ఒకసారి ఆలోచించాలి. వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు అలాగున్నప్పటికీ ప్రియులరా, నయోమి వారి ఆచారములు కానీ వారి అన్య దేవతలను కానీ ఏనాడు ఆమె మరి పూజించినట్లు కానీ, గౌరవించినట్లు కానీ, అనుసరించినట్లు కానీ కనబడదు. 10 సంవత్సరముల కాలములో ఆమె తన 2 కోడళ్ళైన రూతుకి, ఓర్పాకి జీవము కలిగిన మన దేవుని మరి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను గురించి మాట్లాడిందే గాని వారిని ఏనాడు మరి వారికేనాడు ఆమె మరి వారి యొక్క ఆచారములు కానీ, వారి యొక్క పద్ధతులు కానీ, వారి అన్ని దేవతలను కానీ అనుసరించలేదు అనడానికి ఇది ఒక తార్కాణం, ఇది ఒక గొప్ప సాక్ష్యం. అందును బట్టి రూతును ఆమె ఎలా సిద్ధపరిచిందంటే, అత్తమ్మ నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ మరణం ఎక్కడో నా మరణం అక్కడ, నీ సమాధి ప్రక్కనే నా సమాధి. మనము క్రైస్తవులమని చెప్పుకుంటూ అనేక మంది అన్యులైన స్నేహితులు, బంధువుల మధ్య నివసిస్తూ ఎంతమందిని ప్రభు వైపు తెప్పగలుగుతున్నాము, మన వలన ఎంతమంది ప్రభావితమై ప్రభు వైపు రాగలుగుతున్నారు? ప్రియ సోదరి సోదరుడా, ఈ ప్రశ్నకు నీ సమాధానం ఏంటి? ఈ ప్రశ్నకు నీ సమాధానం ఏమని అడుగుతున్నాను నేను. నువ్వు చక్కగా మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, అంత బాగానే ఉంది, నిష్ట కలిగి ఉన్నావు. నీ ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి? ఎంతమంది నువ్వు వెళుతున్న మందిరానికి నడిపించబడ్డారు? ఎంతమందిని ప్రభువులోకి తీసుకురాగలిగినావు? సరికదా? ఎన్ని వారి అలవాట్లు నేర్చుకున్నావు? ఏదో వారి యొక్క మర్యాద కొరకు, లోక మర్యాద కొరకు వారి పద్ధతులు ఎన్ని అవలంబిస్తున్నావు? ఈ యొక్క వీడియో ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుండగా నీ జవాబును ఒక కామెంటరీ బాక్స్లో పోస్ట్ చేయవలసిందిగా మన రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు నా విన్నపం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.